దశాబ్దాల అమృతదాయిని పేరు ఇప్పుడు ప్రమాదంలో పడుతోంది. ప్రాణాలు నిలిపే సంజీవని ఓఆర్ఎస్ రూపు మార్చి ఏమార్చుతోన్న స్థితి సర్వత్రా ఆందోళనకరంగా మారుతోంది. అసలు ఇంతకీ ఓఆర్ఎస్ పేరుతో ఉన్నవన్నీ నిజమైన ఓఆర్ఎస్లు కావా? ఓఆర్ఎస్ ముసుగులో వస్తున్న డ్యూప్లికేషన్స్ ముప్పు ప్రాణాంతకంగా మారుతోందా? ఇంతకీ ఓఆర్ఎస్లలో ఏది అసలీ ఏది నకిలీ? ఓఆర్ఎస్ కోసం WHO ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటి? డేంజర్ బెల్స్ మోగిస్తోన్న ఓఆర్ఎస్ పై టీవీ నైన్ స్పెషల్ స్టోరీ. డీహైడ్రేషన్ ఒంట్లో నీరు తగ్గిపోతోందా? నిస్సత్తువ ఆవహిస్తోందా? అయితే ఓఆర్ఎస్ తక్షణ పరిష్కారం. కానీ ఇదే ఓఆర్ఎస్ లో స్వల్ప మార్పు. ఫార్ములాలో చిన్న తేడాతో డేంజర్, ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఓఆర్ఎస్ ఇష్యూ. ఇంతకీ అసలేది నకిలీ ఏది? ఓఆర్ఎస్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ వైద్య శాస్త్రం ఆవిష్కరించిన ఒక అద్భుతం. మనం తీసుకునే నీటి కంటే మన శరీరం నుంచి బయటకు వెళ్లిపోయే నీటి శాతం ఎక్కువైతే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. శరీరంలో నీటి శాతం తగినంత లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రధానంగా అతిసారం సమయంలో వైద్యులు ఓఆర్ఎస్ ని తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతారు. వాంతులు విరేచనాల సమయంలో మన శరీరం నుండి విపరీతంగా నీరు బయటకు వెళ్లిపోతుంది. ఒంట్లో నీరు తగ్గిపోతే నిస్సత్తువ ఆవహిస్తుంది. విపత్కర పరిస్థితుల్లోనూ డయేరియా, కలరా లేదా అనారోగ్య కారణాలతో డీహైడ్రేట్ అయ్యే వారికి ఓఆర్ఎస్ సంజీవినిలా పనిచేస్తుంది. అందుకే పసిపిల్లలు మొదలుకుని చిన్న పెద్ద వయోభేదం లేకుండా అందరికీ వైద్యులు ఓఆర్ఎస్ తీసుకోమని సూచిస్తారు. అందుకే వైద్య శాస్త్రంలో ఓఆర్ఎస్ ని ప్రాణాలను నిలబెట్టే సంజీవనిగా భావిస్తారు. ప్రధానంగా చిన్నారుల్లో ఈ సమస్యలు ఎదురైన సందర్భాల్లో వారిని నీరసం నుండి తక్షణమే బయటపడేలా చేయడానికి ఓఆర్ఎస్ నీటిని తాగిస్తూ ఉంటారు. అయితే పసిబిడ్డలు మొదలుకొని అందరి ప్రాణాలను నిలబెట్టే సంజీవనిలా భావించే ఓఆర్ఎస్ ఇప్పుడు ప్రాణాంతకంగా తయారవుతున్న పరిస్థితి సర్వత్రా కలకలం రేపుతోంది. మనం మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తున్న ఓఆర్ఎస్ల నాణ్యత, ఫార్ములాల విషయంలో సవాలక్ష సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్లో కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్న ఓఆర్ఎస్లు అసలు ఓఆర్ఎస్లు కాదా? పళ్ల రసాలు, వివిధ ఫ్లేవర్లతో అమ్మకాలు చేస్తున్న ఓఆర్ఎస్లు నిజమైన ఓఆర్ఎస్లు కాదా అంటే కాదు అని చెబుతోంది వైద్య ప్రపంచం. అసలే పసిపిల్లలు, ఏ కొంచెం తేడా వచ్చినా ప్రాణాలకి ప్రమాదం. ఇక WHO సూచించిన ఫార్ములా కాకుండా ఇతర ఫార్ములాతో కూడిన ఓఆర్ఎస్ ని వినియోగిస్తే అంతే సంగతులు. ఇతర ఫార్ములాతో తయారైన ఓఆర్ఎస్ తీసుకుంటే డీహైడ్రేషన్ పెరిగి పసిబిడ్డల పరిస్థితి విషమించే ప్రమాదం పొంచి ఉంటుంది. ఫార్ములాలో చిన్న తేడా కూడా భారీ మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితిని తీసుకొస్తుంది. అందుకే అత్యవసరంగా వినియోగించే ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లను కొనుగోలు చేయడానికి ముందు ఒక్కసారి వాటిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అనుమతి ఉందో లేదో పరిశీలించాలి అంటున్నారు వైద్య నిపుణులు. కొత్త కొత్త లేబుళ్లతో ప్రమాణాలకు విరుద్ధంగా అయోమయానికి గురిచేసే ఓఆర్ఎస్ ప్యాకెట్ల విషయంలో జాగ్రత్త వహించడం తప్పనిసరి అంటున్నారు. మార్కెట్లలో అనేక రకాల బ్రాండ్లు రకరకాల రూపంలో ఓఆర్ఎస్ కాని ఓఆర్ఎస్లను విచ్చలవిడిగా విక్రయిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందకుండానే మార్కెట్లో ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదంతో ఓఆర్ఎస్ ని తలపించేలా ఉండే అనేక రకాల అమ్మకాలు సాగుతున్నాయి. ఇదే ఇప్పుడు యమ డేంజర్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా డీహైడ్రేషన్ తో సతమతమయ్యే వారి ప్రాణాలు నిలిపే అత్యంత శక్తివంతమైన, అతి చవకైన ఓఆర్ఎస్ తయారీ, అమ్మకం ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి పొందిన ఓఆర్ఎస్ ఫార్ములాతో మాత్రమే జరగాల్సి ఉంటుంది. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు. అవగాహన లోపంతో ప్రాణాంతకంగా మారే ముప్పుని కొని తెచ్చుకుంటున్నారు ప్రజలు. అయితే ప్రస్తుతం మార్కెట్లోకి వివిధ రకాల బ్రాండ్లతో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులోకి వచ్చేశాయి. అయితే వాటి నాణ్యతా ప్రమాణాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు ఉన్న ఓఆర్ఎస్ ప్యాకెట్లో గ్లూకోజ్, సోడియం శరీరంలో శోషణ చెందడానికి అవసరమైన పరిమాణంలోనే ఉంటుంది. అయితే ఇతర టెట్రా ప్యాకెట్లలో లవణాల మోతాదులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. ఇవన్నీ ఓఆర్ఎస్ పేర్లతోనే రావడం వల్ల వినియోగించే వారికి చాలా కన్ఫ్యూజన్ ఏర్పడుతోంది. ఓఆర్ఎస్లలో ఎన్నో ఇమిటేషన్లు. మరి ఇందులో అసలుదేది నకిలీదేది అని తెలుసుకోవడం ఎలా?
ఏదైనా ఓఆర్ఎస్ఏ కదా అని ఏడాపేడా వాడిస్తే ఏం నష్టం జరుగుతుంది అంటే చాలా నష్టమే ఉంది. ప్రాణాలు నిలపడానికి బదులు ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయని హెచ్చరిస్తోంది వైద్య ప్రపంచం. ఈమె పేరు డాక్టర్ శివరంజని. చిన్నపిల్లల వైద్యురాలు. ఓఆర్ఎస్ ప్యాకెట్లలో వస్తున్న డూప్లికేషన్లు, వీటి వల్ల జరుగుతున్న అనర్థాలను అధ్యయనం చేశారు డాక్టర్ శివరంజని. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న డాక్టర్ శివరంజని WHO ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా ఫుడ్ లైసెన్సులు తీసుకుని ఓఆర్ఎస్ పేరును యాడ్ చేసి తయారు చేస్తున్న వివిధ రకాల సిరప్లు, జ్యూసుల వాడకం ఎంతో ప్రమాదకరం అని హెచ్చరిస్తూ సమాజాన్ని అప్రమత్తం చేస్తున్నారు. వాంతులు విరోచనాలప్పుడు మేము డాక్టర్లం మీరు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఓఆర్ఎస్ ఇవ్వండి బిడ్డలకని చెప్తాము, పెద్దవాళ్ళకు కూడా. ఓఆర్ఎస్ అనేది ఒక మందు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి ఆ ఓఆర్ఎస్ అనేది ఎలా ఉండాలి అని ఒక ఫార్ములా ఇచ్చారు. సోడియం ఎంత ఉండాలి, పొటాషియం ఎంత ఉండాలి, గ్లూకోజ్ ఎంత ఉండాలి అని చెప్పారు. అది ఆ ఫార్ములా ప్రకారం తయారు చేసింది మనం బిడ్డలకి ఇస్తే ఒంట్లో నీరు, లవణాలు సరైన మోతాదులో తిరిగి చేరి బిడ్డకు ప్రాణాపాయం లేకుండా కాపాడగలం అన్నమాట. కాబట్టి మీరు ఈ ఓఆర్ఎస్ అనేది కొనే ముందు తప్పనిసరిగా WHO రికమెండెడ్ ఫార్ములా ఉందా లేదో చూసుకుని కొనండి. 5 ఏళ్ల పిల్లల మరణాల్లో 3వ వంతు మరణాలకు వాంతులు, విరేచనాలే కారణం. ఇదే ప్రమాదాన్ని అరికట్టడానికి తక్షణ పరిష్కారంగా పిల్లలకు ఓఆర్ఎస్ ని ఒక మందుగా సిఫారసు చేస్తున్నారు వైద్యులు. అయితే కొన్ని కంపెనీల వాళ్లు జ్యూసులకు ఓఆర్ఎస్ పేరు తగిలించి అమ్మకాలు చేయడం ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దీనికి ప్రముఖులతో వ్యాపార ప్రకటనలు కూడా ఇప్పిస్తున్నారు. ఇలాంటి జ్యూసుల వల్ల రోగం తగ్గకపోగా ఇది ప్రాణాంతకంగా మారే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు ఓఆర్ఎస్ పై అధ్యయనం చేసిన డాక్టర్ శివరంజని. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఈ వైద్యురాలు ఇలాంటి ఇమిటేషన్ ఓఆర్ఎస్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళ జ్యూసుల్ని, అందులో చక్కెర అధికంగా ఉంటుంది, లవణాలు తక్కువగా ఉంటాయి, కానీ వాళ్ళ జ్యూసులకి FSSAI పర్మిషన్ తీసుకుని వాటికి పేర్లు ఓఆర్ఎస్ అనేది బాగా కనపడేటట్టు, ఓఆర్ఎస్ఎల్, రిబలాన్స్ విత్ ఓఆర్ఎస్, ఫ్రూట్నిక్, ఎలక్ట్రో ఓఆర్ఎస్, తర్వాత ఓఆర్ఎస్ ఫిట్, ఇలాగా ఇవన్నీ చూసి ప్రజలు ఇవే సరైన ఓఆర్ఎస్లు అనుకుని కొన్ని పిల్లలకి ఇస్తున్నారు. ఇలాంటి చక్కెర అధిక మోతాదులో ఉన్న జ్యూసుల వల్ల విరోచనాలు, వాంతులు పెరగటము, ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం పెరగటము, మరణాలు శాతం పెరగటము అవకాశం ఉంది. ప్రాణదాయని ఓఆర్ఎస్ పేరుతో ఇతర ఉత్పత్తుల అమ్మకాలు పిల్లల, పెద్దల ఆరోగ్యాలకు హానికరంగా మారుతున్నాయి. నిజానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల్ని తూచా తప్పకుండా అనుసరించాల్సింది పోయి ఓఆర్ఎస్ పేరుతో ఇతర ఉత్పత్తుల అమ్మకాల్ని పెంచుకునే ధోరణి చట్టపరంగా తీవ్రమైన నేరం అంటున్నారు నిపుణులు. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫార్ములా ప్రకారం ఉంటే తప్ప ఓఆర్ఎస్ అనే అక్షరాలు ఏ జ్యూసులు, కార్బోనేటెడ్ డ్రింక్స్ లేబుల్స్ మీద వాడకూడదు. అలా వాడటం సెక్షన్ 3, సెక్షన్ 23, 24 కింద FSS యాక్ట్ సెక్షన్ల కింద చాలా తప్పు. అలా వాడితే కనుక సెక్షన్ 52, 53 కింద పనిషబుల్ అని కూడా స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు మందుల షాపుల్లోనూ, సూపర్ మార్కెట్లోనూ ఈ ఓఆర్ఎస్ఎల్, రిబలాన్స్ విట్ ఓఆర్ఎస్, ఫ్రూట్నిక్ ఓఆర్ఎస్ ఇలాంటివి, ఓఆర్ఎస్ఎల్, ఓఆర్ఎస్ ఫిట్ ఇలాంటివి కూడా బాగా లభ్యమవుతున్నాయి. ఇంతకీ అసలు ఏం జరుగుతోంది? అదే ఇప్పుడు చర్చనీయాంశం. ఓఆర్ఎస్ల పేరుతో అమ్ముడవుతున్న జ్యూసులు ఇతర రకరకాల ఉత్పత్తుల్లో ఉండాల్సిన మోతాదులో కాకుండా పొటాషియం, సోడియంలో తేడాలు ఉంటున్నాయి. ఎప్పుడైతే ఓఆర్ఎస్ జ్యూస్ కానీ, సిరప్ కానీ తయారవుతుందో అందులో ఫార్ములా మొత్తం తారుమారైపోతోందని హెచ్చరిస్తున్నారు పీడియాట్రిషియన్స్. ఇతర బ్రాండ్లలో తయారయ్యే ఓఆర్ఎస్లో చక్కెర మోతాదు ఎక్కువగాను, లవణాలు తక్కువగాను ఉంటున్నాయి. దీనివల్ల ఈ ఓఆర్ఎస్ అనుకున్న ఫలితాలను ఇవ్వకపోగా ఆరోగ్యానికి మరింత హాని చేకూరుస్తుంది అంటున్నారు వైద్యులు. ఓఆర్ఎస్ పేరు ఇదే ఉంటుంది, కానీ దాని పక్కన ఒక్కో కంపెనీది ఒక్కో పేరుంటుంది. చాలా బ్రాండ్స్ ఓఆర్ఎస్ అనేది పెద్దగా రాస్తూ ఆ తరువాత అది జ్యూస్ అని, ఇతర ఎనర్జీ డ్రింక్స్ అనే అక్షరాలు ఉంటున్నాయి. ఇవన్నీ WHO ప్రమాణాలకు పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయని హెచ్చరిస్తున్నారు. लूज मोशंस कंटिन्यू हो सकते हैं क्योंकि ग्लूकोज ज़्यादा है, बॉडी का सोडियम कम हो सकता है, आपका डायरिया ज़्यादा दिनों के लिए रह सकता है, आपको एडमिशन का ज़रूरत पड़ सकता है और आप डिहाइड्रेशन में आ सकते हो. तो ये काफ़ी डेंजरस है. ये जो भी बेच रहे हैं उस पर कोई स्टडी नहीं है दुनिया में. जो दुनिया में स्टडी है सिर्फ WHO रिकमेंडेड ORS पे है. तो आप अनरिकॉग्नाइज्ड, अनरिसर्च प्रोडक्ट आप मार्केट में बेच रहे हो.
ఫార్ములా మారిపోతే వైద్యం వికటిస్తుంది. సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతోంది. అయితే ఈ ముప్పు చిన్నారుల్లోనే కాదు, దీని ప్రభావం పెద్దలపై కూడా ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఈ ఓఆర్ఎస్ డూప్లికేషన్ల ముప్పు వెంటాడుతోంది. మనం సోడియం పెరిగినా తగ్గినా మగతగా అయిపోవడం, ఫిట్స్ రావడం అట్లా ఉండొచ్చు. అట్లాగే షుగర్ మరీ ఎక్కువైపోతే మోషన్స్ పెరిగిపోవడం, రికవరీ టైం పెరగడం, ఒక్కొక్కసారి డీహైడ్రేషన్, అంటే మరీ షుగర్ ఎక్కువైతే డీహైడ్రేషన్ అనమాట, అంటే ఫ్లూయిడ్ పోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువ గ్లూకోజ్ ఉన్న ఓఆర్ఎస్ తీసుకుంటామో ఆ ఎక్కువ కాన్సన్ట్రేషన్ పేగుల్లోకి వెళ్తే ఫ్లూయిడ్ని డ్రా చేస్తూ ఉంటుంది. ఫ్లూయిడ్ని డ్రా చేసి లూజ్ మోషన్స్ పెరిగే అవకాశం పెరుగుతుంది. సో రికవరీ టైం పెరగడమే కాకుండా ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సి రావడం, డీహైడ్రేట్ అయ్యే అవకాశం, ఒక్కొక్కసారి ప్రాణానికి కూడా ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. ఒంట్లో నీటి రూపంలో లవణాలు కోల్పోయిన వారికి ఇలాంటి ఇమిటేషన్ ఓఆర్ఎస్లు ఇవ్వడం వల్ల షుగర్ పేషెంట్లకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. శరీరం నుంచి ఏవైతే కోల్పోయామో వాటికి బదులు ఉన్న వాటిని అధికం చేసేవి చేరడం వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడ్డ ఘటనలు కూడా ఉన్నాయంటున్నారు వైద్యులు. ఇంతకీ లోపం ఎక్కడ జరుగుతోంది? ఓఆర్ఎస్ అని వైద్యులు ప్రిస్క్రిప్షన్ రాస్తే ఓఆర్ఎస్ డ్రింకులు తాగాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది? దీనికి మెడికల్ షాపుల్లో వ్యాపారమే కారణమా? ఇమిటేషన్ ఓఆర్ఎస్లు, ఓఆర్ఎస్ పేరుతో వస్తున్న ఎనర్జీ డ్రింక్ల అమ్మకాలకు ఊతమిస్తోంది ఏంటి? ఈ గుట్టు రట్టు చేసేందుకు టీవీ9 టీం రంగంలోకి దిగింది. వాస్తవాలేంటో మీరే చూడండి. మెడికల్ షాపుల దగ్గరికి వెళ్ళి డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ చూపిస్తారు, లేకపోతే ఓఆర్ఎస్ అని అడుగుతారు. మరి ఇలాంటి పరిస్థితుల మధ్య మెడికల్ షాపులు ఏమి ఇస్తున్నాయి? ఎటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నాయి, లేదంటే వ్యాపారం కోసం ఉంటున్నాయా? మనం దీన్ని ప్రత్యక్షంగా పరిశీలించడం కోసం ఒక డాక్టర్ చేత ఓఆర్ఎస్ఎస్ సంబంధించిన ప్రిస్క్రిప్షన్ రాయించాం. మనం చూస్తున్నాం, ఒక ప్రిస్క్రిప్షన్, ఒక డాక్టర్ ఆథరైజ్డ్ సైన్తో ఒక ప్రిస్క్రిప్షన్ రాయించాం. ఇందులోన ఓఆర్ఎస్ అనేది WHO గైడ్లైన్స్ ఏదైతే ఉందో ఈ ఓఆర్ఎస్ మాత్రమే ఇవ్వాలనేది డాక్టర్ ఇక్కడ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ సారాంశం. ఇది పట్టుకొని మెడికల్ షాపుల దగ్గరికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత నిజంగా వీళ్ళు ఏ విధమైనది ఇస్తారు? నిజంగా WHO గైడ్లైన్స్లో ఉన్న ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తారా, లేదంటే ఓఆర్ఎస్ పేరుతో ఉన్న వివిధ సాచెట్స్ కావచ్చు, లేకపోతే డ్రింక్స్ కావచ్చు, ఇవి ఇస్తారా? ఇంతకీ అసలేది కొసరేది తెలుసుకోవడం ఎలా? నిబంధనలు గాలికేనా? మోసం జరుగుతోందెలా? ఓఆర్ఎస్ విషయంలో తప్పు ఎక్కడ జరుగుతోంది? అసలు మెడికల్ షాపుల్లో ఓఆర్ఎస్ అమ్మకాలు ఎలా సాగుతున్నాయి? ఇదే విషయాన్ని ఛేదించేందుకు టీవీ9 సిద్ధమైంది. ఒక వైద్యుడి ప్రిస్క్రిప్షన్ తీసుకుని ఓఆర్ఎస్ కొనడానికి మెడికల్ షాపులకు బయలుదేరింది టీవీ9. ఈ ప్రిస్క్రిప్షన్లో WHO సూచించిన ఓఆర్ఎస్ ఇవ్వాలని ఉంది. కానీ ఒక్కసారి మెడికల్ షాపుల్లో అమ్మకాలు చూస్తే షాక్ అయ్యే పరిస్థితి ఎదురవుతోంది. ఒక మెడికల్ షాప్లో ఏం జరుగుతుందో చూడండి. ప్రిస్క్రిప్షన్ చూసి ముందుగా ఇచ్చింది ఇమిటేషన్ ఓఆర్ఎస్. ప్రిస్క్రిప్షన్లో ఉన్నది ఇదేనా అంటే మీకు పౌడర్ కావాలా, లిక్విడ్ కావాలా అనే ప్రశ్న. అసలు WHO తయారీలో లిక్విడ్ ఫార్ములానే లేదు. కానీ మెడికల్ షాపుల్లో వారు ఇదే అడుగుతారు. కొనేవారికి ఇంత తేడా తెలియదు కాబట్టి ఓఆర్ఎస్ డూప్లికేట్లను అంటగడుతున్నారు. ఇక్కడ ఏం రాశాడు? ఇది చూడండి, అది చెప్పలేదు మాకైతే. రెడీ చేసుకోవాలి, ఇది రెడీ చేసుకొని ఉంటుంది. ప్యాకెట్ అన్నారా ఇది అన్నారా అని ఏమది చెప్పలేదు. ఇక్కడ ఏం రాసేది తెలీదు అంతే. ఏం కాదు, ఇది నిజం కలిపితే మనం బాగా అదే కలిపి ఉంటుంది డబ్బాల. ఇదెంత? ఇది 20, అది 29. ఇంకా తక్కువ ఉంటుంది అన్నాడు. ఇంకా తక్కువ ఉంటుంది అన్నాడు. 20 రూపీస్ కూడా ఉంటుంది అన్నాడు. 20 కూడా ఉండదు అన్నాడు, తక్కువ ఉంటుంది అన్నారు. ఇది మరో షాపు. ఇక్కడ చూడండి, ప్రిస్క్రిప్షన్ తో వెళ్లి ఓఆర్ఎస్ అంటే మళ్ళీ అదే తంతు. ఓఆర్ఎస్ పేరుతో ఉండే ఎనర్జీ డ్రింకులు ఇస్తున్నారు. ఒకవేళ పౌడర్ అని అడిగినా సరే వేరే కంపెనీలకు చెందిన పౌడర్లు ఇస్తున్నారు. ఇవి కావు, చాలా తక్కువ ధర ఉండేవి అని పదే పదే అడిగితే అప్పుడు WHO అనుమతి ఇచ్చిన ఓఆర్ఎస్ ప్యాకెట్లను లోపల నుంచి బయటకు తీసిచ్చే పరిస్థితి. సార్ పౌడర్ ఏదంటే అడుగు సార్. పౌడర్ ఉందా? ఓకే, అది పౌడరా? ఓకే, ఎంత ఇది? 18 రూపాయలు. ఇది తీసేసుకోండి. అంటే ఓఆర్ఎస్ సెల్ అని ఉంది కదా, ఇది
కదా ఓఆర్ఎస్ ఒకటేనా అది ఇదిని ఇది పౌడర్ ఫామ్, ఇది liquid అంతేనా? form అంతే. అండ్ ఇంకా తక్కువ ఉంటుంది అన్నాడు, 20 రూపీస్ కూడా ఉంటే చాలా తక్కువ ఉంటుంది అన్నాడు డాక్టర్. ఏంటి తక్కువ ఉన్నది? ఇది ప్యాకెట్స్ చాలా అంటే 10 రూపీస్ అలా ఉంటాయి అన్నారు. సరే ఇది ఇచ్చేసేయండి. ఇందులో ఓఆర్ఎస్ అంటారు దీన్ని కూడా. ఇది అవును. 25 రూపీస్ ప్యాకెట్. ఓకే ఇదా? ఇంకొన్ని షాపుల్లో ఏదైనా ఒకటే అని అంటగట్టే పరిస్థితి. ఓఆర్ఎస్ ఫార్ములా మారితే ఎంత డేంజరసో తెలిసినా ఇమిటేషన్ ఓఆర్ఎస్లనే అమ్ముతోన్న పరిస్థితి ప్రమాదకరంగా మారింది. వైద్యులు స్పష్టంగా రాసిన ప్రిస్క్రిప్షన్ చూసినా WHO అనుమతి పొందిన ఓఆర్ఎస్ అని రాసున్నా ఈ ఓఆర్ఎస్ డ్రింకులు డూప్లికేషన్లే ఇస్తున్న పరిస్థితి దేనికి సంకేతం అనే సందేహానికి తెరతీస్తోంది. ఇది ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ ఉంది కదా. గ్రీన్ కలర్ లో ఉంటుంది కదా. ఎలక్ట్రాల్ అది ఓఆర్ఎస్ ఇది ఇది లిక్విడ్. ఓకే అది అదేంటి గ్రీన్ టీ అన్నీ ఒకటే. ఇది ఆరెంజ్ ప్లేన్. అదే గ్రీన్ టీ ఇదా? ఇది ఎంత భయ? ఎంత ఇది? అది ఇది ఏదైనా ఒకటే కదా. అయితే మరోవైపు ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్లో ఉన్నది ఇవ్వాల్సిందే అని మెడికల్ షాపుల అసోసియేషన్ తేల్చి చెప్తోంది. ఓఆర్ఎస్ లాంటి చోట ఫార్ములాలో ఏ చిన్న తేడా ఉన్నా పెద్ద నష్టమే జరుగుతుందంటున్నారు. అయితే మార్కెట్లోకి చాలా కంపెనీలు ఓఆర్ఎస్ పేరుతో వివిధ సిరప్లు, ఎనర్జీ డ్రింకులు, ఫ్రూట్ జ్యూస్లు దించాయని, అయితే వీటిలో WHO అనుమతించిన వాటినే కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. అయితే మార్కెట్లో దొరికే ఇలాంటి ఉత్పత్తులకు ఫుడ్ లైసెన్స్ ఉండడం వల్ల అమ్మకానికి ఎలాంటి అభ్యంతరం ఉండకూడని పరిస్థితి ఎదురవుతోంది. ఏదేమైనా కొనుగోలు చేసేవారు అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉంటుంది అన్నది వాస్తవం. అందుకే ఓఆర్ఎస్ల కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. చాలా కంపెనీస్ వచ్చాయి ఇప్పుడు ఈ ఓఆర్ఎస్ లిక్విడ్ తోటి. ఈ WHO గైడ్లైన్స్ పక్కన పెట్టి మరీ ఈ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తూ ఆ టేస్ట్ కోసము షుగర్ లెవెల్ పెంచేస్తూ ఈ రిలీజ్ అయినట్టు ఎక్కువ. వీటితోటి ఈ షుగర్ పేషెంట్లు వాడితే నష్టాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. ఇది ఓఆర్ఎస్ వ్యాపారం అసలు రూపం. ఇందులో ఉన్నదంతా వ్యాపారమే. ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. అదేంటంటే WHO గైడ్ లైన్స్ ఉన్న ఓఆర్ఎస్ పౌడర్ చిన్న ప్యాకెట్ కేవలం 5 రూపాయలు మాత్రమే. పెద్ద ప్యాకెట్ అయితే 20 రూపాయల లోపు ఉంటుంది. ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ పౌడర్తో లీటర్ ద్రావణం తయారు చేసుకోవచ్చు. అదే ఓఆర్ఎస్ టైటిల్తో ఉండే డూప్లికేషన్లు, ఇమిటేషన్ డ్రింకులు, సిరప్ల ధర కనీసం తక్కువలో తక్కువ 50 నుంచి 70 రూపాయలకు పైనే ఉంటుంది. అందులో మెడికల్ షాపుల్లో ఓఆర్ఎస్ అనగానే ఇలా ఇమిటేషన్ ప్రోడక్ట్లనే ఎడాపెడా అమ్మేస్తోన్న తీరు ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దీనిపై డ్రగ్ కంట్రోల్ కూడా తమది కాదన్నట్లే చూసి చూడనట్లు వదిలేస్తోండడం మరింత ప్రమాదకరంగా మారింది. ఇది ఓఆర్ఎస్ అమ్మకాల అసలు భాగోతం. ఓఆర్ఎస్ అని తాటికాయంత అక్షరాలు చూసి జనాలను బురిడీ కొట్టించడం కంపెనీల వంతైతే వాటిని ఏదో రూపంలో కస్టమర్ల కంటగట్టే జిమ్మిక్కులను మెడికల్ షాపులు చేస్తున్నాయి. ఇదంతా నిజంగా ఓఆర్ఎస్ అవసరమైన రోగుల పాలిట శాపంగా మారుతోంది, ప్రాణాంతకంగా మారుతోంది. ఇప్పటికైనా ఆరోగ్య శాఖ సీరియస్ గా తీసుకోవాలి. ఓఆర్ఎస్ పట్ల ఒక స్పష్టత తీసుకురావాలి. ఏదేమైనా ఇప్పుడు ఓఆర్ఎస్ అనేది ప్రాణాన్ని నిలబెట్టడానికి బదులు ప్రాణాంతకంగా మారుతుంది. దీనిపై డ్రగ్ కంట్రోల్ అధికారులు, మరోవైపు ఆరోగ్య శాఖ అధికారులు అత్యవసరంగా స్పందించకపోతే మరో ప్రమాదం, మరో ఆరోగ్య సమస్య అనారోగ్యంగా మారే సమస్యగా మనకి తలెత్తే ప్రమాదం అత్యవసరంగా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మురళీ శ్రీనివాస్తో గణేష్, TV9 హైదరాబాద్.